మీ తల్లిదండ్రులు ఎలా నిర్ణయిస్తారు? మీ జీవిత లక్ష్యం ఇంజినీరింగ్‌గా పెట్టుకుంటున్నారు వాళ్ళు. నీకు ఇంజినీరింగ్ మీద ఇష్టం లేదు. మ్యాథ్స్ అంటే నీకు అసలు పనికి రాదు. అయినా నువ్వు మ్యాథ్సే చదువుతున్నావు. నీకేదో ఒక సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్ మీద దృష్టి ఉన్నది. ఆ సైన్స్ పాఠాలు నేర్పించటం లేదు. లేదా కామర్స్ మీద దృష్టి ఉన్నది. కామర్స్ పాఠాలు నేర్పించటం లేదు. ఇంజినీరింగే మీకు వాడికి ఒక జీవిత ధ్యేయంగా అది చదువుకోవాలి. వాడు ఫారెన్‌కెళ్ళిపోవాలి. డాలర్ చెట్లు మొలవాలి. ఇది అసలు ధ్యేయంగా పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఈ కాలేజీ అనుమతుల వల్ల పాపం ఓ ముఖ్యమంత్రి గారు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయవలసి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ కోన ప్రభాకర్ రావు గారు రాజీనామా చేయవలసి వచ్చింది. అంతటి ఉద్వేగంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. వీటన్నిటికి మించి నేను చెప్పే సలహా ఏమిటంటే, నేనేమిటి బోడి సలహా అనొద్దు. నీ ఇష్టం వచ్చింది చదువు. ఇష్టంగా చదువు. ఇష్టం లేకపోతే అసలు చదవద్దు. ఇష్టపడి చదువు. ఇష్టం లేనిది నువ్వు చదవద్దు. కష్టపడి చదువు. కష్టపడి చదువు. కష్టపెట్టి చదువు. అంటే తల్లిదండ్రులు పాపం చాలా కష్టపడతాడు. నీ చదువు సంధ్యల కోసరంగా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఈ డొనేషన్లు కట్టి రకరకాలైనటువంటి హాస్టళ్లలో చేర్చి మీ యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ చదువు అనే దానికి నేను చిన్న డెఫినిషన్ తయారు చేశాను. చదువు. చ అంటే చరాస్తి. నువ్వు చరాస్తి సంపాదించుకోవటం కోసరంగా వీడు మొదలు పెడతాడు చదువు. దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. వీడు అమెరికాకి వెళ్ళిపోవాలి. చదువులో ఉన్నదిగా. ఉద్యోగం సంపాదించాలి. ఈ మూడే ధ్యేయం అండి చదువుకి. చరాస్తి సంపాదించటం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, ఉద్యోగంలో ఉన్నతిని సాధించటం. ఇక సరే పెళ్లి పిల్లలు ప్యాకేజ్ ఇవన్నీ వేరే. ఈ కరికులంతో పాటుగా హాబీస్ కూడా మీరు నేర్చుకోవాలి. అది ఒక అలవాటు పెట్టుకోండి. మీరు ఇష్టం లేనటువంటి పుస్తకం చదవద్దు. మీకు ఇష్టం ఉన్న పుస్తకం చదవండి. అది సెక్స్ నవలలు కావచ్చు, డిటెక్టివ్ నవలలు కావచ్చు. ధైర్యంగా చదవండి. లేదు మీరు కవిత్వం రాయాలి ఉంటుంది. కొంతమంది చిన్నతనంలోనే కవిత్వం రాసేటువంటి అలవాటు ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు వీళ్ళు దాన్ని బాగా డిస్కరేజ్ చేస్తారు. నువ్వే పెద్ద కవివా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటారు. అట్లా అనకూడదు. వాడు కవిత్వం రాస్తుంటే కవిత్వం, కథ రాస్తుంటే కథ, నాటకం రాస్తుంటే నాటకం, లేదా చిన్న చిన్న వేషాలు వేస్తుంటారు వీళ్ళు. ఇంట్లో వేసే వేషాలు కాదు, రంగస్థలం మీదటువంటి వేషాలు. వాటిని ప్రోత్సహించండి మీకు బాగా. వీటన్నిటికన్నా తోటి మనుషులను చదవాలి. సమాజాన్ని చదవాలి. సమాజంలో ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ కుల మత భేదాల యొక్క తేడాలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నదని దాన్ని ఆలోచింపజేసేటట్లుగా నీ చదువు, నీ సంస్కారం, నీ సభ్యత ఇవన్నీ కూడా కలిసి రావాలి. సిద్ధార్థుడు ఎలా బుద్ధుడయ్యాడు? తోటి మనుషుల యొక్క జీవితాలను చూశాడు. ఆయన రథం మీద పోతూ ఉంటే ఓ కుంటివాడు కనపడ్డాడు, ఓ గుడ్డివాడు కనపడ్డాడు, రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి కనపడ్డాడు. ఇలాంటి సమాజంలోనా నేను ఉండేది, వీళ్ళనే నేను ఉద్ధరించలేనా అని ఆ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. నువ్వు గౌతమ బుద్ధుడు కానక్కర్లేదు. కనీసం నీ యొక్క మానసిక పరిణతిని, నీ యొక్క మానసికమైనటువంటి వికాసాన్ని పొందేటటువంటి చదువు నువ్వు చదువుకోవాలి. నీకు వంట పనులు ఇష్టం ఉన్నది అనుకోండి, చెయ్యి. ఇంటి పనులు ఏదైనా ఇంట్లో కావాల్సిన తండ్రికి సహాయం చేసే పని ఉంటే చెయ్యి. తోట పనులు ఇంటూ చదువు. నీకు కేవలం చదువే కాదు ముఖ్యం. 10 నుంచి 5 వరకు నువ్వు స్కూల్లో కాలేజీలో చదవచ్చు, కాదంటం లేదు నేను. నువ్వు మిగిలిన సమయాన్ని ఎలా బాగా ఉపయోగపెట్టుకుంటున్నావో అది బాగా ఆలోచించు. అయితే పురాణాల్లో చదువులు ఎట్లా ఉన్నాయో ఒకసారి కానీ మనం గమనిస్తే, ఆ రోజుల్లో అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నీ ఎందుకు సార్ మాకంటారేమో. కొంతమంది మనకు ఐకాన్స్ లాగా ఉన్నారు. ఈ రోజుల్లో మనకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి వీళ్ళే మనకి ఐకాన్స్. కానీ పాత రోజుల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వీళ్ళు మనకు ఐకాన్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఎలా చదువుకున్నారు? భాగవతంలో మనకు బలరామకృష్ణుడు కనిపిస్తారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా మంచి స్నేహంతో కూడిన అన్నదమ్ములు. ఈ రోజుల్లో అన్నకు తమ్ముడికి అసలు పడదు. వాడు ఒక చోటు ఉంటే వీడు ఒక చోటు ఉంటాడు, వీడు పోయిన చోటికి వాడు పోడు. ఇది చదువు. ఆ చదువు నేర్పించినటువంటి గొప్పతనం. వీళ్ళిద్దరూ కూడా కలిసి సాందీపని అనే ఆయన దగ్గర చదువుకున్నారు. భాగవతం ఒకసారి చదవండి మీరు. మీరు మొత్తం పద్యం చదవలేకపోతే వచన భాగవతం అయినా చదవండి. ఇటీవల కాలంలో ఉషశ్రీ మొదలైన వాళ్ళు రాసినటువంటి భాగవతాలు వచ్చాయి. కథ తెలుసుకోండి. ఆ కథలో ఉండే మలుపులు తెలుసుకోండి. ఆ కథలో ఉండేటువంటి ఔచిత్యం తెలుసుకోండి. ఆ కథ సారాంశం ఏమిటో తెలుసుకోండి. కథ వెనక ఉండేటువంటి కథ ఏమిటో తెలుసుకోండి. అది మీకు నిజమైనటువంటి చదువు. ఈ సాందీపని దగ్గర వీళ్ళు నేర్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళకి అన్ని కళలు కూడా వచ్చేసాయి. చతుశ్రేష్ఠి కళలు అంటారు మనకు, 64 కళలు. మీరు చదివేటువంటి సైన్సు, ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు చూశాను నేను ఈ మధ్య.
5వ తరగతికి 6వ తరగతికి మేము బీఎస్సీలో చదువుకున్నంత సిలబస్ ఉంటుంది. ఇంతలా పుస్తకాలు ఉంటాయి. వాడికి ఒక నోట్‌బుక్ ఒకటి ఉంటుంది. మళ్ళీ హోంవర్క్ బుక్ ఒకటి ఉంటుంది. మళ్ళీ వాడు రాసుకునేటువంటి బుక్ ఒకటి ఉంటుంది. వాడు గాడిద బరువుతో వాడు వంగిపోయి వెళుతూ ఉంటాడు స్కూల్ బస్సుల్లో. ఈ సాందీపని దగ్గర వీళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ రోజుల్లో చదువుకి ఏమి ఫీజులు, డొనేషన్లు లేవు కాబట్టి గురువు గారిని అడిగారు. అయ్యా, మా సాందీపని మహర్షి మీరు నాకు విద్యలు నేర్పించారు. వస్తుతః ఆయన అవతార పురుషుడే. కానీ కృష్ణుడు మామూలు సాధారణ విద్యార్థిలాగా ఆయన్ని అడిగాడు. ఆయన భార్య అన్నది, నాయన మాకు చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాడు నది దగ్గరికి పోయి కొట్టుకుపోయాడు. వాడు వస్తే మా ఇంటికి ఎంత బాగుండు అన్నదిట ఆమె. ఈయనకు వెంటనే స్ఫురించింది. ఓహో, వీళ్ళు పుత్రశోకంతో ఉన్నారు. వీళ్లకు నేను ఇవ్వగలిగినటువంటిది ఏదైనా దక్షిణ ఉన్నది అంటే ఇదేనని చెప్పి ఆ నది దగ్గరికి వెళితే నది కానీ సముద్రం కానీ ఏం మాట పలుకు లేదు. ఈయన కొంచెం తీవ్రంగా ఏ విధంగా అయినా సరే పిల్లవాడిని తీసుకురావాలంటే, అయ్యా నాదేం లేదు, నదిలో మునిగాడు, మృత్యుదేవత వచ్చింది, యమలోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు యమలోకానికి వెళ్ళారు. అక్కడ ఒక శంఖచూడుడు అనే ఒక రాక్షసుడు ఈ పిల్లవాడిని మింగేసి ఉన్నాడు. వాడి మీద శంఖాన్ని ఇతను తన ఖడ్గంతో దాన్ని ఖండించి ఆ పిల్లవాడిని తెచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. అందుకని ఈయన ఉండేటువంటి శంఖం కూడా ఈ చక్రము మొదలైనటువంటి అన్నీ కూడా విశేషమైనటువంటివిగా కృష్ణుడికి పేరు వచ్చింది. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, విద్యార్థి దశలో ఉన్నప్పుడు నువ్వు విద్యార్థిగా చూసుకోవాలి. ఆ గురువును ఎంత గౌరవంగా చూడాలో ఆ గురువుకు చేయదగినటువంటి ఇవి కూడా చాలా. ఇదే భాగవతంలో మనకు ఇంకో కథ కూడా ఉంది ఈ చదువు విషయంలోనే. ప్రహ్లాదుడు చదువుకున్నాడు. తండ్రి హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడికి ఎంతసేపటికి ఏంటి విష్ణు ద్వేషం. విష్ణువుని ఎప్పుడు నిందిస్తూ ఉండేవాడు. ఈ చెండా మార్కులు వాళ్ళిద్దరి పేరు శుక్రాచార్యుని యొక్క కుమారులు. వాళ్ళు ఈ పిల్లవాడికి చదువు చెప్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడు వాళ్ళిద్దరిని పిలిచి, గురువుల్ని మా వాడికి బాగా నేర్పించండి అయ్యా, విష్ణు ద్వేషం ఎక్కువగా నేర్పించండి అన్నాడు ఆయన. మామూలుగా ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. పలాని పార్టీ అంటే పడదని చెప్పే కాలేజీలో లెక్చరర్లు కూడా ఈరోజు మొదలయ్యారు. పలాని పార్టీ అంటే పడదు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైనా ఉన్నదనుకోండి, దాని గురించి ఎక్కువ చెప్పి వెళ్ళిపోయిన పార్టీని గురించి తక్కువ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది క్లాస్ పాఠంతో సంబంధం లేకపోయినా కూడా. అట్లనే వీళ్ళు ఏం చేశారు, ఈ చండా మార్కులు అతనికి హిరణ్యకశిపుడే దేవుడు, హిరణ్యకశిపుడు మీ తండ్రి, ఆయన్ని విష్ణు సమానంగా మనం భావించుకోవాలి ఇలా చెబుతూ వచ్చారు. కానీ అతనికి అది పట్టలేదు. ఒకరోజు ఆ తండ్రి పిలిచాడు. ఏ నాయన, ఎంతవరకు చదువుకున్నావు, ఏమిటి నీ సంగతి చెప్పు ఆయన అడిగారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు చాలా తెలివిగా, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలుగు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఆ తండ్రి ఏమని అడిగాట, ఏమయ్యా బాబు, నువ్వేం చదువుకున్నావో చెప్పమని అడుగుతావు. ఆయన అన్నాడు, చోద్యం వయ్యడి ఇంతకాలం అరిగెను, నువ్వు 3-4 సంవత్సరాలుగా చదువుకుంటున్నావురా బాబు, శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు, ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసార మెరుంగగోరెద. ఆయన అడిగింది కూడా మంచి మాటే. చదువులలో సారం ఏమిటి అది చెప్పవయ్యా అని అడుగుతున్నాడు తండ్రి. ఇప్పుడు ఈ తండ్రులు అలా అడగరు. మార్కులు ఎన్ని వచ్చాయి, నీ మార్కుల లిస్టులో ప్రోగ్రెస్ కార్డులో ఏం గ్రేడ్ వచ్చిందని అడుగుతున్నారు. నువ్వేం చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు అని ఆ తండ్రి పిల్లల్ని అడగటం లేదు. తల్లి అంతకన్నా పాపం అడగదు. ఈయన ఏమడిగాడు, భవద్ విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యం భాషింపుమా. నువ్వు చదువుకున్న చదువు దాని గురించి నాకు చెప్పవయ్యా అన్నాడు. దానికి సమాధానంగా ఈయన చెప్పాడు. ఏమని చెప్పాట, చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్లనే చదివితి తండ్రి. ఇదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఏ పాఠం చదివినా, అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, దాంట్లో ఉండేటటువంటి ఎసెన్స్ ఏమిటి అది చదువుకోవాలి. ఎంతెంత పెద్ద పుస్తకాలు చదివారని కానీ, ఎన్ని గంటల సేపు చదివారని కానీ, ఈ ఐఏఎస్ కోచింగ్ వెళ్ళే వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను. ఒకళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, రాత్రింబగళ్ళు చదివాను సార్ అని. నువ్వు పెద్ద దిండు పెట్టుకొని చదివితే ప్రయోజనం లేదు. అందులో ఉండే సారాంశం ఏమిటి, నువ్వు దాన్ని కలోక్యువల్ లాంగ్వేజ్లో మనందరికీ అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పి రాయగలవు, కమ్యూనికేట్ చేయగలవు అనేది నేర్చుకుంటే చాలు.
అది 5వ తరగతి నుంచి కావచ్చు, 6వ తరగతి నుంచి కావచ్చు, 10వ తరగతి నుంచి కూడా కావచ్చు. ఈ పిల్లవాడు చెప్పాట, దేవదేవుని చింతించు దినము దినము, ప్రహ్లాదుడు చెప్పిన మాటలు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియేడు తండ్రి తండ్రి. ఇది మామూలుగా మన తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన విషయం. ఏమిటి, నువ్వు వాడు ఏం చదువుతున్నాడు అని అడిగే టైం నీకు ఉండదు. ఎంతసేపటికి గూగుల్లో సెర్చ్ చేసుకోవటమో, టీవీలో సీరియల్స్ చూడటమో తల్లికి కానీ తండ్రికి కానీ ఉంటుంది తప్ప, వీడు ఏం చదువుతున్నాడు, వాడికి ఏం పాఠం తెలిసింది, ఇంతవరకు వాడి ప్రోగ్రెస్ ఎలా ఉన్నది అనేది వాళ్ళు ప్రతి వారమో ఎప్పుడో 10 రోజులకో టైం ఉన్నప్పుడు ఆఫీస్ టైంకు బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు. నువ్వు చదువుటానికి ఈ చదువుకు ఇందాక 3 నేను మార్గాలు చెప్పాను, డెఫినేషన్స్. ఒకటి చరాస్తి కావాలి, ఇంకోటి దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఇంకోటి ఉద్యోగం. అది కాదు అసలైన చదువుకు. చ అంటే చరిత్ర సృష్టించాలి. ఇది రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. చ అంటే చరిత్ర సృష్టించాలి. నువ్వు ఏదో ఒక మంచి పని చేయాలి. ఒక అబ్దుల్ కలాం లాంటి వాడు కావాలి, లేదా ఒక ఇస్రో శాస్త్రవేత్త కావాలి, లేదా మన వెంకటరావు లాంటి డాక్టర్, ఫేమస్ డాక్టర్ ఆయన, నాకు బాగా తెలుసు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా చాలా పేరున్నటువంటి డాక్టర్. అలాంటి వాడు కాకర సుబ్బారావు లాంటి వాడు మళ్ళీ మనకు కావాలి. ఇంకొక విశేషం ఏమిటి, అంటే నీకు దురాలోచన రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎంతసేపుడికి పిల్లవాడు నేను ఫలాన్ చేయాలి అని అనుకోవటం కాకుండా పక్కవాడు చెడిపోవాలని అనుకోవటం చాలా మందిలో నేను చూస్తూ ఉంటాను. ఇక అంటే ఉన్నత మార్గంలో నడిచేదానికి నువ్వు నేర్చుకోవాలి. ఈ 3 కూడా రాసుకోండి. చరిత్ర సృష్టించాలి, దురాలోచన మానుకోవాలి, ఉన్నత మార్గంలో నడవాలి. అప్పుడే నీ చదువుకు సార్థకత ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒకటి పెట్టారు, పరీక్షపై చర్చ అని. మోడీ గత 4 సంవత్సరాలుగా దీన్ని నడుపుతూ ఉన్నారు. మీకు 10th క్లాసు 12th క్లాసు NCERT పరీక్షలు వస్తున్నాయనగానే ఒక నెల ముందు రోజులు మొత్తం దేశవ్యాప్తంగా ఆయన కొంతమంది విద్యార్థుల్ని తయారు చేస్తాడు. వాళ్ళందరికీ ఒక సీక్వెన్స్లో తాలకతోర ఆడిటోరియంలోనో ఎక్కడో ఒక చోట ఓ పెద్ద సభను ఏర్పాటు చేసి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడతాడు ఆయన. నువ్వేం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, దానికి కొన్ని సూచనలు, పుస్తకం కూడా వేశారు దాన్ని, అది మన అందరికి కూడా పంచిపెట్టవలసినటువంటి సందర్భం. ఈ విద్యార్థుల్లో ఫెయిల్ అవుతాము అనే భయాన్ని తొలగించాడు ఆయన. ఫెయిల్ అయితే అవుతావు, అదేమి నీ జీవితం అంతా ఫెయిల్ అయినట్టాను, నువ్వు ఎందుకు అనుకోవాలి అలా, నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నది, పరీక్ష పాస్ అయితేనే కాదు నువ్వు సాధించేది, ఇలా చెప్తూ ఉంటారు. మరి సార్ మీరు చెప్పారు భాగవతంలోది బాగుంది, మరి శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఎవరి దగ్గర చదువుకున్నాడా అని అడగచ్చు మీరు. నిజమే, ఆయన వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఆ వశిష్ఠుడు ఎంత చాలా తెలివైనటువంటి వాడు అంటే, దశరథ మహారాజు నేను శ్రీరామచంద్రుడిని పంపించనన్నాడు. ఊన షోడశ వర్షో మే రాజే రామో రాజీవలోచన. అయ్యా మా పిల్లవాడికి 16 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు, వీడిని తీసుకుపోయి నువ్వేం చేస్తావు? ఆ విశ్వామిత్రుడితో చెప్తున్నాడు దశరథ మహారాజు, నేను వస్తాను మీతో పాటు యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరించి యాగం పరిపుష్టి చేస్తానంటే, వశిష్ఠుడు ఒక మాట అన్నాడు, విశ్వామిత్రుడు తెలియక కాదు, నీ కుమారుని యొక్క గొప్పతనం ఆయనకు తెలుసు, నువ్వు పంపించు ఆయనతో పాటు అన్నాడు. అలాంటి గురువు కావాలి, అలాంటి చదువు చెప్పేటువంటి వాడు కావాలి. ఇదే మళ్ళీ మనకు భారతంలోకి వచ్చేటప్పటికి ద్రోణాచార్యుడు లాంటి గురువు కూడా కనపడతాడు. అసలు మొత్తం కథ అంతా కూడా నా ఉద్దేశంలో భారత యుద్ధం ద్రోణాచార్యుడి వల్ల వచ్చింది. ఇదేమిటి సార్ మీరు ఇట్లా చెప్తున్నారంటారేమో. ఆయన ఒక స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు కూడా, ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా. ఇద్దరు చదువుకున్నంతకాలం బాగానే ఉంది. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ఆయన అధిపతి అయ్యాడు, ద్రుపద మహారాజు అయినాడు. ఈయన పేద బ్రాహ్మణుడు, ఈయన ఏదో పెళ్లి చేసుకున్నాడు, పిల్లవాడు అశ్వత్థామ పుట్టాడు. ఆమె అన్నది కుర్పి అని, కృపాచార్యుడి చెల్లెలు ఆయన భార్య. ఏమండి మన పిల్లవాడికి పాలు లేవండి, పాత రోజుల్లో గోవుల్ని దానం చేసేవాళ్ళు మహారాజులు, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆవును అడగండి చాలు, లేదా 2-3 ఆవులు దానం చేస్తాడేమో అంటే ఈయన వెళ్ళాడు. వీళ్ళ ద్రౌపది దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు నేను చదువుకున్నావా, నువ్వెక్కడా నేనెక్కడా, నీ అంతరం ఎక్కడా నా అంతరం ఎక్కడా అని పాపం తూష్ణీభావంగా మాట్లాడాడు. మనసులో చాలా కష్టపడ్డాడు, కానీ ఏం చేయగలడు పాపం, ఆయన రాజు, ఈయన పేద బ్రాహ్మడు. ఇంచుమించు ఏడుస్తూ హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురం నగర మొదట్లో ఓ బావి ఉంటే ఆ బావి చుట్టూ చేరి పిల్లలంతా కూడా గొడవగా చూస్తున్నారు. ఏమైందట, వాళ్ళు ఆడుకునే బంతి ఆ బావిలో పడింది.
100 మంది ప్లస్ 5గురు, 105 మంది. కౌరవులు 100గురు, 5గురు పాండవులు. ఈ 105 మంది దాని చుట్టూ తిరుగుతున్నారు తప్ప దాన్ని తీయటం వీళ్ళకి తెలియదు. ఈయన వచ్చాడు. ఈయన అస్త్ర విద్యలో, శస్త్ర విద్యలో చాలా అపారమైన సంస్కారం కలిగినటువంటి వాడు కాబట్టి బాణాలు వేసి ఆ బాణాలతో ఒక తాడులాగా చేసి ఆ బంతిని పైకి లాగాడు. వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. వెళ్ళి వాళ్ళ పెదనాన్న దగ్గర, భీష్ముడి దగ్గర చెప్పారు. అబ్బో చూడండి, ఇంత పెద్ద మహాగురువు వచ్చాడు మన దేశానికంటే. ఆయన అన్నాడు, మా పిల్లలకి పాఠాలు చెప్పవయ్యా. ఆ రోజుల్లో అందరూ అట్లాంటి మాస్టర్లు నేర్చుకునేవాళ్ళు. ఏదో ఆ కాలేజీ నుంచి ఈ కాలేజీ నుంచి వీళ్ళు అటు ఇటు గంతులు వేసే మాస్టర్లు కాదు. ఆ రోజుల్లో ఈయన దగ్గర నేర్పించాలని కౌరవులకి పాండవులకి ఇద్దరికి కూడా నేర్పించాలి. ఈయన మనసులో ఏమున్నది, గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని వీళ్ళు అడిగారు. అడిగితే ఈయన అన్నాడు, ఏమి లేదు, ఆ ద్రుపద మహారాజు నన్ను అవమానం చేశాడయ్యా, అతన్ని పట్టి బంధించి తీసుకురండి, చంపొద్దు, పట్టి బంధించి తీసుకురమ్మన్నాడు. అది ఎంత తెలివితేటలో చూడండి. అర్జునుడు నేను పోయి వస్తానని పోయాడు. అతన్ని పట్టి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఈయన ముందు నిలబెట్టారు. వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే. ఒక్క మాట అన్నది, ఎవరండి ఈయన? ద్రుపద మహారాజులు గారా? ఓ ఈ ఫలాని మినిస్టర్ అంటే వారికి ఎంత గౌరవం, ఎంత అవమానం వస్తుంది. అది మొదలుకొని ద్రుపదుడికి ఏమని వచ్చిందంటే, ఈ ద్రోణుణ్ణి చంపేటువంటి వాడు అర్జునుడిని పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి నాకు కావాలని ఆయన పెద్ద యాగం చేశారు. చూడండి కథ ఎలా మలుపు తిరుగుతున్నదో. ఈ మొత్తం భారత కథకు అదే మూలం. అది ఒక బీజంగా మనం భావించుకోవాలి. ఇంకొక గురువు ఉన్నాడు, పరశురాముడు. ఆ పరశురాముడు చదువుతా చెప్పాడు. ఆ బ్రాహ్మణులకు తప్ప మిగిలిన వాళ్ళకి చెప్పనని ఆయన ఒక నియమం ఉన్నది. కర్ణుడు వెళ్ళాడు, నేను బ్రాహ్మణుడని వెళ్ళాడు. సరే, ఓ రోజు ఆయన పడుకొని ఉంటే ఈ కర్ణుడు తొడ మీద పరశురాముడు తలపెట్టుకొని ఉన్నాడు. కావాలని ఇంద్రుడు పోయి కర్ణుడికి తొడకు ఆ రక్తం వచ్చేటట్లుగా ఆ రక్తం ప్రవాహం చేస్తూ ఉన్నది. ఈ పరశురాముడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి, నువ్వెవరు, ఈ బ్రాహ్మణుడైతే ఇట్లాంటి ఓర్పు ఉండదు నీకు అనేటప్పటికి బయటపడ్డాడు. ఆ కథ అంతా కూడా మళ్ళీ మలుపు తిరిగింది. ఇంకో గురువు గారు ఉన్నారు, శుక్రాచార్యుడు. ఈయన మృత సంజీవని అనేది ఆయనకు తెలుసు. ఈ దేవతలందరూ కూడా కలిసి ఎట్లయినా సరే మనం రాక్షసులను చంపాలి అంటే, లేదా వాళ్ళు చంపినటువంటి దాన్ని మళ్ళీ బతికించుకోవాలంటే మనకి ఇది కావాలి అని చెప్పి బృహస్పతి కొడుకు అయినటువంటి కచుడిని పంపించారు ఆయన దగ్గర చదువుకోమని. వీడు వెళ్ళాడు, వీడు చదివాడు, బాగా చదువుకుంటున్నాడు. కానీ ఆ రాక్షసులకు తెలుసు వీడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ గురువు గారేమో వాడికి అన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు, వీడు నేర్చుకొని అక్కడికి పోతే వాళ్ళందరూ బతికితే మనం ప్రయోజనం లేదని చెప్పి వాడికి విషం కలిపి అన్నం పెట్టి చంపేశారు. ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఆ శుక్రాచార్యుడు కూతురు దేవయాని ఈ కచుడిని ప్రేమించింది. మామూలుగా ఇప్పుడు కాలేజీ లెవెల్లోనే, 10th క్లాస్ లెవెల్లోనే ప్రేమలు మొదలవుతున్నాయి. ఈ అమ్మాయి ఎట్లయినా సరే వాడిని బతికించమని కోరితే ఆ మృత సంజీవిని విద్యను అతనికి నేర్పించి అతను పొట్టలో ఉన్నటువంటి అతన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చేట్టుగా చేశాడు. ఇది ఈ కథలన్నీ మనం ఎందుకు చెప్తున్నానంటే, చదువు నిరర్ధకంబు. ఎప్పుడు నువ్వు చదువుకున్నటువంటి చదువు నీవు దాన్ని గ్రహణం చేసుకోలేకపోతే, పాత రోజుల్లో ఓరియంటల్ కాలేజీలు ఉండేవి. విద్వాను, భాషా ప్రవీణ, తెలుగు పండితులు తయారు చేసేవాళ్ళు. హిందీ ప్రచార సభ వాళ్ళు విశారద, భాషా ప్రవీణ మొదలైనటువంటి చెప్పేవాళ్ళు. సంస్కృతం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో మన చదువుకు అందరూ కూడా. ఎందుకని? తెలుగు తీసుకుంటే మార్కులు ఎక్కువ రావు, 90% మార్కులు సాంస్క్రిట్లో ఇస్తారు. వాడికి రామశబ్దం తప్ప మిగిలిన శబ్దాలు ఏమి రావు. అయినా పర్వాలేదు. ఇక చదివేదంతా కూడా ఎందుకు చదువుతున్నారు? ఇంజనీరింగ్ చదివి విదేశాలకు జంప్ అయిపోవాలి, లేదా మెడిసిన్ చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించుకోవాలి. చదువుకు ఉద్యోగానికి సంబంధం లేనటువంటి చదువులు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అందుకనే శంకరాచార్యులు ఒక చోట ఒక ఆయన కూర్చొని వ్యాకరణం అంతా ఉపగిస్తున్నట్ట. డుంగురుం కరణే నహి నహి రక్షతి అన్నాడు శంకరాచార్యులు వారు. నైనా నువ్వు ఊరికే వ్యాకరణం చెప్పుకొని డూమువులు నేర్చుకుంటే కాదు, నువ్వు చదువుకునేది అర్థమయ్యేటట్టుగా చదువుకో అన్నాడు. ఈ రోజుల్లో దూర విద్య కూడా వచ్చింది. అది ఎంత దూర విద్య అయిందంటే వాడికి పాఠం తెలియదు, అందులో ఉండేటువంటి సబ్జెక్టు తెలియదు, పాస్ అవుతున్నారు, డిగ్రీలు వస్తున్నాయి. ఈ విద్యార్థి దశలో ఉండేటువంటి పిల్లలకు 1-2 ఉదాహరణలు చెప్తాను నేను. ప్రకాశం పంతులు గారు కూడా మీ వయసులో ఉన్నప్పుడే తొంటరి వాడిగా తిరుగుతుండేవాడు. ఆ రోజుల్లో నాటకాలు వేయటం, హనుమంతరావు నాయుడు గారిని రాజమండ్రిలో ఆయన కంపెనీలో చేరి ఇతను చదువుకు కూడా భంగం కలిగించేటట్టుగా తిరుగుతూ ఉన్నాడు. కానీ తర్వాతి కాలంలో ఆయన మహోదాత్తమైనటువంటి ఒక నాయకుడుగా మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అయ్యాడు.
స్వామి చిన్మయానంద కూడా చిన్నతనంలో చదువు మీద పెద్దగా దృష్టి పెట్టుకోలేదు ఆయన. మానసిక వికాసం కోసరంగా చదువుకోవాలి అనేది మీరు లక్ష్యంగా పెట్టుకోండి. ఆల్జిబ్రా కష్టమైంది, లేదా మ్యాథ్స్ కష్టమైంది, హిస్టరీలో సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం మీకు ఇష్టం లేదు, ఆ చదువు పక్కకు పెట్టండి. మీకు ఇష్టమైన చదువు చదువుకోండి. ఆధ్యాత్మిక చింతన, సామాజిక చింతన, ఇవి రెండు కూడా మీకు కావాల్సినటువంటి లక్ష్యంగా పెట్టుకోండి. కాంపిటేటివ్ పరీక్షలకు చదవటానికి కూడా ఈ వయసు నుంచి, ఇప్పుడు నేను అనుకోవటం మీరున్నటువంటి తరగతులు 5 నుంచి 10 తరగతుల లోపు అని అనుకుంటే, దానికి ఒక ఫౌండేషన్ లాగా ఒక హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదికను మీరు ఏర్పాటు చేసుకోండి. అందుకనే పాత రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎందుకు, స్పర్ధయ వర్ధతే విద్య అన్నారు. వాడు కన్నా ఎక్కువ మార్కులు నాకు రావాలి, నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, ఇది మీకు పోటీతత్వాన్ని పెంచుతూ ఉంటుంది. క్లాస్లో నేను ఫస్ట్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అని. వీటన్నిటికన్నా మీ చేతి వ్రాత, మీ తల వ్రాత, మీ చేతి రాత బాగా ఉండేటట్లుగా నేర్చుకోండి. అదే మీ తలరాత. బ్రహ్మదేవుడు రాయలేదు, మీ చేతి రాతే మీ తలరాత. మీ తలరాత మీరే రాసుకుంటూ ఉన్నారు. ఆ పునాది మీకు బాగా బలంగా ఉండాలి. ఈ సందర్భంగా నేను మిత్రులు వెంకట్రావు గారు, సన్మిత్రులు డివి రావు గారి ముందు 4 మాటలు నా అజ్ఞానాన్ని ప్రదర్శించేటట్లుగా మాట్లాడినందుకు శుభోదయం. లేదండి, చాలా మీరు ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసినట్టు ప్రజెంట్ చేశారు. ఇది ఒక రీసెర్చ్ పేపర్, విద్యానందం అనే దాని మీద మీరు చెప్పిందంటే ప్రధానంగా నాకు బాగా నచ్చింది, ప్రతి స్టూడెంట్ కూడా సొసైటీని, పరిసరాలని, మనుషుల్ని స్టడీ చేయాలి. దానివల్ల కలిగే నాలెడ్జి పుస్తకాలు చదవటంతో రాదు. దాంతోపాటుగా మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా నిరంతరం అతన్ని ఉత్సాహపరచాలి, కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు. మూడోది, స్టూడెంట్ ఎదురుగుండా టీచర్ని కించపరచకూడదు. టీచర్తో నువ్వు ఏదన్నా చెప్పుకోదలుచుకుంటే స్టూడెంట్స్ లేకుండా ఒక్కరే ఉన్నప్పుడు చెప్పుకోవాలి, కానీ రేపటి నుంచి ఆ టీచర్ ఆ స్టూడెంట్కి చదువు చెప్పాలి. అలాంటి స్టూడెంట్ ఎదురుగుండా టీచర్ని తక్కువగా మాట్లాడితే అంతకంటే తక్కువ చెడ్డ పని ఇంకోటి లేదు. కాబట్టి ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్, చదివిన దాని యొక్క సారాంశాన్ని నువ్వు బాగా నేర్చుకో అని చెబుతూ, అనేక రకాల టీచర్లను ఉదాహరణగా తీసుకుని చాలా గొప్పగా చెప్పారు. ఇది మీరు చెప్పినట్టుగా చదువు చరిత్ర సృష్టించాలి, దురాలోచనలకి రాకుండా చూసుకోవాలి, ఉన్నత మార్గాలను నడుచుకోవాలి, కానీ చరాస్తిని సంపాదించుకోవటానికి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయటానికి కాదు అనేటువంటి ఎసెన్స్తో ఈ రోజున మనం అందరం ఎంజాయ్ చేశాం. నేను ఇంకా ఆపి, నేను మన మిత్రులు వెంకట్రావు గారిని, కృష్ణరాజు గారు లాంటి వాళ్ళని మాట్లాడమని అడుగుతూ, మరొక మాట కూడా ఆహుతులందరికీ చెప్తాను. మాస్టర్ ఈ వయసులో కూడా ఐఏఎస్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తున్న పిల్లలకి నిరంతరం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ, ప్రతి సంవత్సరం హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ అన్ని చోట్ల కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాసి, ఆ పుస్తకంతో పిల్లలు చదువుకోవటం, ఇవన్నీ కూడా 80 పడి వచ్చిన ఆయన ఆ కృషిని చూసి మనందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన ఆహ్వానించాం. ఓవర్ టు డాక్టర్ గారు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. పద్మనాభరావు గారు, చాలా సంతోషం. చాలా కాలం తర్వాత ప్రత్యక్షంగా మేము చూడగలుగుతున్నాను. మీతో ఫోన్లో మాట్లాడాను. మీరు మీడియాకి నన్ను పరిచయం చేసింది మీరే. ఒక రకంగా మరి స్కూలు, కాలేజీ విద్య కాకుండా మీడియాలో ఎలా మాట్లాడాలి, ఎలా ఎదగాలి, దానికి పునాది వేసింది మీరు. ఈ రోజున మీ పుణ్యానే నేను ఎప్పుడు చెప్తుంటాను, నా తల్లి ఆల్ ఇండియా రేడియో, నా మీడియాలో తల్లి ఆల్ ఇండియా రేడియో, నా గురువు పద్మనాభరావు గారు. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. 1975లో మీరు కడప ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు, ఆ చిన్న వయసులో
విద్యార్థులకు అవకాశం కల్పించడం అనేది కష్టతరం. మీరు ఏరి కోరి నన్ను ఎంపిక చేసి టాపిక్ కూడా ఏం టాపిక్ ఇచ్చారంటే మీరు, నేను డాక్టర్ని ఎందుకు కావాలనుకున్నాను అనే టాపిక్ ఇచ్చి, నా జీవితంలో మొట్టమొదటి టాపిక్ అది ఇవ్వటం. తదుపరి ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక అవకాశం కల్పించి నన్ను కడప మీరు ఉన్నంతకాలం, తదుపరి మీరు పెక్స్ నుంచి ఏఎస్డిగా డైరెక్ట్గా సర్వీస్ కమిషన్లో యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వడం. తర్వాత హైదరాబాద్ వచ్చిన మీరు హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆల్ ఇండియా రేడియోలో అవకాశాలు కల్పిస్తూ, ఆ విధంగా నేను ఈ రోజున ప్రజలకు, విద్యార్థులకు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో నా భావజాలాన్ని, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయటంలో మీరిచ్చిన ఆ ప్రోత్సాహం, ఆనాడు మీరు వేసిన పునాది, తర్వాత ఎలా మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలి, తర్వాత ప్రభుత్వ మీడియాలో మాట్లాడేటప్పుడు ఏ పదజాలము వాడకూడదు అనే అంశాలు కూడా ఆ రోజు ఒక విద్యార్థికి చెప్పినట్టుగా చెప్పారు. తర్వాత మీ జీవన విధానంలో మీరు ఎలా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ, తర్వాత మనకి తెలుగు వాళ్ళకి గర్వకారణంగా ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దూరదర్శన్ స్థాయికి ఎదగటం అనేది గౌరవంగా భావిస్తాం. ఈ చెప్తుంటే నభూతో నభవిష్యత్ అనే విధంగా ఉంది. మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తున్నట్టుంది. కానీ దీన్ని మళ్ళీ వీడియో రూపంలో వేణుగారు, దొరరాజు గారు తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్నది సంఖ్య తక్కువ ఉన్నా మీ యొక్క ఈ సందేశము, మీ యొక్క ప్రసంగాన్ని భవిష్యత్తులో యూట్యూబ్ వీడియో ద్వారా కొన్ని కోట్ల మంది చక్కటి సందేశం ఇచ్చారు. ఏదో ఆసుకవిత్వం లాగా కాకుండా ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముగించాలి అనేది కూడా ఎంతో సమయం కేటాయించి మీరు కాలేజీలో ఒక టీచర్ ప్రిపేర్ అయిన విధంగా చేసుకుని వచ్చినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. మీతో ఆనాటి నా పరిచయం నాకు ఆల్ ఇండియా రేడియోలో కల్పించిన అవకాశం అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక యూట్యూబర్గా ఈ స్థాయికి రావడానికి మీరు వేసిన పునాదిగా నేను భావిస్తూ, ఈనాడు మీరు చేసిన ప్రసంగం అద్వితీయం, మేము ఎన్నటికీ మరువలేము. ఆ వీడియో శాశ్వతంగా భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఈనాడు గంటసేపు మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశం విద్యార్థులకు, తల్లిదండ్రులకి, సమాజంలో మిగిలిపోతుందని భావిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి 20వ సమావేశానికి మిమ్మల్ని పిలిచిన దేవిరావు గారికి, ఆలు మిఠాయి దొరరాజు గారికి, వేణు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.